అల్లూరి సీతారామరాజు స్మారక కళా వేదిక ఆధ్వర్యంలో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్ తరాలకు అందించేందుకు ఈ నెల 7వ తేదీన జేఎన్టీయూ గ్రౌండ్లో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు కళావేదిక అధ్యక్షులు కర్రి అచ్యుత రామారెడ్డి తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల టౌన్ హాల్లో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక మీడియా సమావేశం జరిగింది. తొలుత స్మారక కళావేదిక కార్యవర్గం సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డికి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కర్రి అచ్యుత రామారెడ్డి, సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు, కర్రి భామిరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాపిరాజు, కోశాధికారి కె రాజుబాబు, పంపన మురళి, టీవీవీఎస్ఎన్ రెడ్డి, ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖు ఆదివారం 1 గంట నుంచి 5 గంటల వరకు ఈ ప్రోగ్రాం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ కార్యక్రమం ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. అలాగే మన సాంస్కృతిక కళాకారులకి హరిదాసు, గంగిరెద్దుల వారు ఇటువంటి కార్యక్రమాలు, కోలాటం, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి కమిటీ తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మహిళా మండలందరూ కూడా, అలాగే ఇతర మహిళా సంఘాల వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ మహిళా మండలకు రంగవల్లుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పోటీలు 25 సంవత్సరాల లోపు వాళ్ళు జూనియర్స్ గాను, 25 సంవత్సరాలు పైబడిన వారిని సీనియర్స్ గాను ప్రకటించడం జరిగింది. ఈ వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు ప్రోత్సాహక బహుమతులు, షీల్డ్లు, ప్రశంసా పత్రాలు సాయంత్రం 5 గంటలకు జరగబోయే బహుమతి ప్రధానోత్సవ సభలో 50 మంది పెద్దల చేత అందజేయబడను. కావున నగరంలో ఉన్న 50 మంది మహిళా మండలు, మహిళా సంఘాల ప్రతినిధులు, బాలబాలికలకు అందరికీ కూడా మా యొక్క ఈ పోటీలో పాల్గొనవలసిందిగా మా ఆహ్వానాన్ని మేము కోరుతున్నాం. ఆంగ్ల